హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక చిన్న గేమ్ అనమాట. అదేంటంటే నోట్లో వాటర్ పోసుకోవాలి. ఒకరు పోసుకుంటారు, ఇంకొకరు నవ్వించాలన్నమాట. టైం లిమిట్ ఉంటుంది. ఎవరు తక్కువ సేపట్లో వేరే వాళ్ళు నవ్విస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట. తర్వాత విన్నర్స్కి ఏమో గిఫ్ట్, ఓడిపోయిన వాళ్ళకేమో పనిష్మెంట్ అనమాట. అది ఏం పనిష్మెంట్ అనేది లాస్ట్లో మీరు చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ అయితే కనుక పోసుకోవాలి. ఏది విధంగా అయినా సరే నవ్వించవచ్చు, ఎలా అయినా చేసి నవ్వించవచ్చు. త్వరగా వాళ్ళ నోట్లో నుంచి నీళ్ళు బయటకు వచ్చేయాలి. ఇది అనమాట గేము. బాగుంటుంది, చక్కగా చూడండి, ఎంజాయ్ చేస్తారు. వీడియో అయితే కనుక స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నువ్వా నేనా? నువ్వు. సరే. టైం లిమిట్ పెట్టలా. చూడు, ఇప్పుడైతే కనుక స్టార్ట్. సరిగా ఇంకా నవ్వేసాను, నేను రావట్లేదు. నవ్వేదొద్దు. పిల్లకేస్తా. రావట్లేదు, ఎలాగా? ఇంకెలా చేయాలి? నీ ఫస్ట్ నీకు ఇచ్చిన బాగుంటుంది. నిన్ను చూసి నేను చేసేదాన్ని. నాకు రావట్లేదు. ఇదే పెద్ద పనిష్మెంట్. నోట్లో నీళ్ళు పోసుకొని ఉండడమే పనిష్మెంట్. త్వరగా నేను నవ్వించునైతే. నేనైతే ఊరికే నవ్వేద్దా. నాకు చిన్నది అసలు నాకు నవ్వించే పని నేను నవ్వేస్తా అనమాట. ఎలాగా నవ్వడం రావట్లేదు. 2 minutes టైం. 2 minutes అవ్వకపోతే ఇంక ఓడిపోయినట్టే అనమాట. ఉన్నాయా నోట్లో? రావట్లేదు, ఇంకా అయిపోయింది టైం. అయిపోయింది. ఇంకేం చేసి నవ్విస్తారో నాకు అంత ఐడియా రాలేదు. అయిపోయింది అనమాట. మధ్యలో జుట్టు చేరి వేసింది, సరి చేసుకున్నా. కాదు, ఏం చేసి నవ్వించాలనేది నాకు తెలియలేదు అనమాట. అందువల్ల నన్ను నవ్వించడం అయితే చాలా ఈజీ. అయిపోయింది. 2 minutes అయితే నేను ఉన్నాను నవ్వకుండా. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన టర్న్ అనమాట. ఇప్పుడు నేను నవ్వడం, నేను 1 minute లోపల నవ్వేస్తా. నేను ఓకే, స్టార్ట్. ఇంకా ఫుల్ పోసుకో. అబ్బా అయ్యి చాలు. ఏంటి అప్పుడు ఏమైందంటే ఇలా ఉంచేసుకుని నవ్వకుండా ఉంటావు. ఫుల్గా ఉండాలి. నేను ఎలా పోసుకున్నా ఇంకా ఇలా అన్నప్పుడు నోళ్ళు నోట్లోకి వెళ్ళకూడదు. తొండే అట్లన్నీ తొండే. సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్. పట్టుకో. కనిపించేలాగా ఎక్కడైనా వచ్చేది. అయిపోయింది. కనీసం ఇదిగో 8 సెకండ్లే చెప్పాను. నాకు ఊరికే నవ్వు వచ్చేసింది. 20 seconds లోపే ఫినిష్ అయిపోయింది గేమ్. అయ్యో, మళ్ళీ ఒకసారి. ఇంకోసారి పోసుకో.
ఫస్ట్ అయితే 20 seconds లోపే మనం నవ్విచ్చేసాం అనమాట. ఇప్పుడు మళ్ళీ మొత్తం కింద అంతా ఊసేసాం. సరే 2 minutes లో ఎన్నిసార్లు ఇంకా నవ్వుతామో చూద్దాం. డిన్ 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 మొహం అది ఏం చేయక్కలేదు అసలు, ఏం చేయకుండానే నవ్విచ్చేస్తున్నాం. ఇంకోసారి ఈసారి మొహం మీద నీళ్ళు తాగలేకపోతున్నాను. ఇంకెక్కడ తాగు, మొత్తం కింద ఊసేస్తే. పెద్దగా కష్టపడక్కర్లేదు అయితే, ఎలాంటి ఛాలెంజ్లు అయితే ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనా? ఫోన్ తడిపేమాగా. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 1 minute ఉంది. ఇంక ఇలా 10 సార్లు ఊపించవచ్చు. అమ్మా అమ్మా పెద్ద కష్టపడక్కర్లేదు, నవ్వేస్తారు అయితే. అమ్మగారు అయిపోయింది. సో 2 minutes లో 3 times అయితే మనం నువ్వు చెప్పాను. నేను ఎక్కువ దేనికైనా నాకు నవ్వు వచ్చింది ఎక్కువ. కాకపోతే వాటర్ ఉన్నాయి అన్నమాట, వరదలు వచ్చినట్టు. నేను నవ్వించడం చాలా కష్టమైంది. సో అది 2 minutes లో మనం అయితే 3 times నవ్విచ్చాం కాబట్టి ఒకసారి కూడా నవ్వించలేకపోయింది అనమాట. కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. నేను పనిష్మెంట్ ఇస్తా. ఏం పనిష్మెంట్ అనేది చూడండి, ఓకేనా? మరి నువ్వు మరి చెప్పవే ఏం పనిష్మెంట్? నాకు ఇదే పెద్ద పనిష్మెంట్ అనమాట. ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అనేది పెద్ద పనిష్మెంట్. అది కూడా నేనే చెప్పాలి. అది ఏం చేయాలి చెప్పనా? నువ్వు ఒక 20 గుంజలు తీయాలి. అది నువ్వు ఓడిపోయిన వాళ్ళు కదా, నాకు చెప్తా. అంటే చూడడానికి కూడా కష్టపడతా నేను. పనిష్మెంట్ నా ఫీల్ అవుద్దా చూడడానికి? అమ్మో అని నేను ఫీల్ అవుతాను అలాగా. అది నాకు పెద్ద పనిష్మెంట్. నువ్వు గుంజలు తీస్తుంటే నేను చూడడం. ఆల్రెడీ నీళ్ళు తాగేటప్పుడే మొహం మీద ఊసేసి 2-3 పనిష్మెంట్లు ఇచ్చాను నాకు. ఇప్పుడు ఇక్కడ వంగి తొడవాలి కదా, ఇది పెద్ద పనిష్మెంట్. కాబట్టి నేను తుడుస్తున్నాను కదా. చెప్పు, పనిష్మెంట్ ఇవ్వు, మంచి పనిష్మెంట్ ఇవ్వు. ఏమని? ఏం లేదు. సరే, ఈ పనిష్మెంట్ అయితే ప్రస్తుతానికి ఏం వద్దు, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకు ఇప్పుడు ఇవ్వు పనిష్మెంట్? చూసారు, పనిష్మెంట్ కోసం ఎవరైనా వద్దు వద్దు అంటే పనిష్మెంట్ ఇవ్వు అని బతిమలాడుకుంటున్నాను. నిజాయితీ నాకు నచ్చింది. నేను నిజాయితీ నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వద్దంటే మళ్ళీ నెక్స్ట్ టైం నేను గెలిచానంటే అప్పుడు నువ్వు వద్దంటావు. అందుకని పనిష్మెంట్ లేకుండా అయిపోద్ది వీడియోస్ అన్ని కూడా. కాబట్టి దేనికి దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉండాలి. నువ్వేదన్నా చెప్పు పనిష్మెంట్ ఏదన్నా. సో పనిష్మెంట్ ఏంటంటే అంతగా బతిమలాడుతుంది కాబట్టి ఒక పనిష్మెంట్ అయితే ఇచ్చేద్దాం. ఫోన్లో జాలి తెలిసి వదిలేద్దాం అనుకుంటున్నా. అలా వద్దంటుంది కాబట్టి. అంటే రూల్ అందరికి ఒకటేలా ఉండాలన్నమాట. రూల్ ఫర్ ఆల్ అని అప్పుడప్పుడు అన్నిట్లో ఫాలో అవ్వదు, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఫాలో అయ్యిద్ది అనమాట. ఎందుకంటే నువ్వు పనిష్మెంట్స్ ఎక్కువగా హార్డ్ గా ఇవ్వలేవు అనమాట. ఏదో సింపుల్ గా ఇస్తావు, నేనైతే హార్డ్ గా ఇవ్వగలుగుతా. మంచితనం అట్లాగా అవుతుంది. సరే, ఇప్పుడు ఏంటంటే పనిష్మెంట్ నేను గెలిచాను కాబట్టి నేను గ్రేట్ అని ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకోవడం కాదు, నా చుట్టూ ఒక 3 రౌండ్లు ఇలా క్లాప్స్ కొట్టుకుంటూ నువ్వు గ్రేట్ బావా, నువ్వు గ్రేట్ బావా, నువ్వు గ్రేట్ బావా అనుకుంటూ తిరగాలన్నమాట. నువ్వు కూడా మరి నువ్వు గ్రేట్ అని నా వైపు కూడా తిరగాలి. ఓడిపోయింది నువ్వు. సరేలే, నెక్స్ట్ టైం మీరు ట్రై చేద్దాం. ఐడియా బాగుంది, గ్రేట్ అని. ఈసారి నెక్స్ట్ నేను కూడా ట్రై చేస్తా. నువ్వు ఏమన్నావు ఇప్పుడు? నుంచొని తిరగాలన్నా. నేనైతే అలా ఉండదు, మోకాలు వేసుకొని తిరగాలి. సరే అయితే తిరుగు.
నువ్వు గ్రేట్ బావా, నువ్వు గ్రేట్ బావా, నువ్వు గ్రేట్ బావా, భాగ్యశ్రీ గ్రేట్, భాగ్యశ్రీ నువ్వు గ్రేట్ బావా, ఓడిపోవడం నీళ్ళు చూసేయడం గ్రేటా? నువ్వు గ్రేట్ బావా, నువ్వు గ్రేట్ బావా, నువ్వు గ్రేట్ బావా, భాగ్యశ్రీ గ్రేట్, భాగ్యశ్రీ గ్రేట్, నువ్వు గ్రేట్ సరిగ్గా, బావా, సరిగ్గా, నువ్వు గ్రేట్ సరిగ్గా. బావా, నువ్వు గ్రేట్ బావా, నువ్వు గ్రేట్ బావా, నువ్వు గ్రేట్ బావా, గ్రేట్, నువ్వు గ్రేట్, నాట్ గ్రేట్ బావా, నాట్ గ్రేట్ బావా, నాట్ సరే అదే చాలే, ఇంకెక్కువ తిరగమా. అదనమాట గేమ్ అయితే. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. నన్ను నవ్వించడం చాలా ఈజీ, ఉమ్, చాలా ఈజీ అనమాట. ఇంత ముందు వీడియోస్లో చూస్తే పద్మశ్రీ నేను చేశాను కదా, అప్పుడు కూడా ఉమ్. నేనే ఓడిపోయా. ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే చేసాం అనమాట. మీరైతే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మంచి ఫన్నీగా ఉంటాయి. సో ఈ వీడియో కదా ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఏమన్నా మీకు తెలిసిన మంచి గేమ్స్ ఉంటే చెప్తే అవి కూడా ఆడడానికి ట్రై చేస్తాను. మంచి గేమ్స్ చెప్పండి, మంచి గేమ్స్ చెప్పండి. థ్యాంక్ యూ.